వాక్యంలో వెళ్ళిపోదాం. మహోన్నతుడ తండ్రి, ప్రేమాస్వరూపనేసు ప్రభా, వాక్యమైన దేవ సూటిగా నాతో మాతో మీరు మాట్లాడమని, వాక్యం ద్వారా ఉదకస్నానం చేయించమని, కొత్త విషయాలు మాకు నేర్పించమని, వాక్య ప్రత్యక్షత అల్పుడికి దయచేయమని, సిలువ చాటున ఈ నీచుడిని 100% మరుగు చేయమని, ఈ మాట నా నోట ఉంచమని, మీ ప్రజలకు కావాల్సిన అమూల్యమైన సందేశాన్ని ప్రభా బయలుపరచమని మనుషులు నమ్ముతాను. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు 2 యోహాను 1:9, 10, 11 వచ్చింది. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. మనకంటూ దేవుడు ఒక బోధ సిద్ధపరిచారు. అది దేవుని బోధ, క్రీస్తు బోధ. ఆ బోధనే మనం ఫాలో అవ్వాలి. ఏ బోధ పడితే ఆ బోధ వినకూడదు. సత్య బోధనే మనం వినాలి, పాటించాలి. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు అని చెప్తే బాగుండేది. అక్కడితో ఆగిపోతే బాగుండేది. కానీ ఆ తర్వాత అయిన ఉంటదండి, భయంకరంగా ఉంటది. 11వ వచనం, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. బాబో, ఒకవేళ ఎవడైనా తెలిసైనా తెలియకైనా, అజ్ఞానంతో అయినా, అవివేకంతో అయినా, అహంకారంతోనో ఏదో ఒక రీతిగా తప్పుడు బోధ తెచ్చిన వానికి శుభమని చెప్తే వెంటనే వాని దుష్ట క్రియలలో పాలువాడిపోతాడంట. బోధ పాటించక్కర్లా, బోధన అంగీకరించక్కర్లా. మర్డర్ చేసినోడికి ఎటువంటి శిక్షో, మర్డర్కి సహకరించినోడు కూడా అదే శిక్ష అంట. ఒక వ్యక్తిని చంపితే ఎంత శిక్షో, ఆ వ్యక్తిని చంపడానికి సహకరించిన వాళ్ళందరినీ కూడా శిక్ష వేస్తారు. కాబట్టి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా యోహాన్ ద్వారా మనకి బుద్ధి చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు తప్పుడు బోధని గనక విన్నారా, ఏకీవించారా, లేదా కనీసం శుభమని అటువంటి వ్యక్తులకి వాళ్ళెవరో తెలిసి కూడా శుభమని చెప్పినా మాట్లాడినా మీరు వాళ్ళతో పాటు దుష్ట క్రియలలో మీరు పాల్గొన్న దాంతో సమానం. దేవుని పిల్లరా, మన ఆత్మీయ జీవితం కాపాడుకోవడం నేటి రోజుల్లో చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే దుష్ట ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైపోయింది. సాతానుగాడు ఏదో ఒక రీతిగా పడగొట్టాలి సేవకుల్ని, విశ్వాసులని. దివారాత్రులు వాడు గర్జించు సింహం వలె వాడు ప్రయత్నం చేస్తున్నాడని మనకు వాక్యం సెలవిస్తుంది. వాడు ఖాళీగా ఉండడు. వాడి పని ఎప్పుడూ దేవుని ప్రజల్ని పడగొట్టాలి, చెడగొట్టాలి, సేవకుల్ని, విశ్వాసులు. నీకు సత్యం తెలియకపోతే నువ్వు పడిపోతావు. స్కూల్లో, కాలేజీలో, చదువులో నీకు కీ పాయింట్స్ తెలియకపోతే మంచిగా రాయలేవు, ఎగ్జామ్ పాస్ అవ్వలేవు. బిజినెస్ లో టెక్నిక్స్ తెలియకపోతే నువ్వు మంచిగా అభివృద్ధి చూడలేవు. అది ఎంత వాస్తవం. ఆత్మీయ జీవితంలో నువ్వు కరెక్ట్ గా లేకపోతే, కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటది. అలా పడిపోయిన వాళ్ళు భూమి మీద కోట్ల మంది. ఎలా పడితే అలా వినేసి, ఎవరు పడితే అలా వినేసి, బోధలు అంగీకరించి అనేక రీతులుగా ఈరోజు పడిపోతున్నారు. ఎందుకు సంవత్సరాలైనా ఎదగట్లేదు అంటే కారణం తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటం వల్ల. దేవుని పిల్లరా, మరి ఎందుకు క్రైస్తవ్యంలో ఇలాగా ఆత్మ కలిగిన వాళ్ళు కనబడతలేదు, అభివృద్ధి కనబడతలేదు, దేవుడికి ఎందుకు దగ్గర సమీపంగా ప్రజలకు ఉపయోగపడట్లేదు? ఎక్కడో పడిపోయారు. ఏదో జరిగింది వాళ్ళ లైఫ్ లో. వినకూడని వినటం, చూడకూడని చూడటం, ఆత్మీయ జీవితంలో వినకూడని బోధ వినటము, వేరే వాళ్ళతో ఏకీవించడం, ఏదో జరిగింది మొత్తం మీద. అందుకని యేసుప్రభువు చెప్పారు, జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి, మీకు మీరే జాగ్రత్త పడండి, ఎవడో మిమ్మల్ని జాగ్రత్త పరచడు, మీ గురించి మీరే జాగ్రత్తగా ఉండండి. చాలా హెచ్చరికలు చేశారు సువార్తల్లో ఉన్నప్పుడు. కాబట్టి మన ఆత్మని చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. ఆత్మకు సంబంధించిన విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాలి. సన్నివేశంలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని, షాక్ అయిపోతాం. చాలా జాగ్రత్తగా చూడాలి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుంచి. లేవీకి మునిమనుమడును, కహాతుకు మనమడును, ఇస్సావారు కుమారుడకు కోరాహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇజ్రాయేల్లో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనుకు విరోధంగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేళ హెచ్చించుకొనుచున్నారనగా. చూడండి, ఇక్కడ వీళ్ళందరూ ఒకే జనాంగం, అందరూ ఒకే దేవుని ప్రజలండి. మోషే, అహరోను గాని, ఆపోజిట్ లో ఉన్న కోరహు గాని, దాతాను, అబీరాము, వీళ్ళందరూ ఒకటే, ఒకే జనాంగం,
ఒకే పేరు పెట్టబడిన ఇశ్రాయేల్ జనాంగం, ఒకే దేవుడు, వీళ్ళకి ఒకే గ్రంథం, అందరూ ఒకటే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వారిలో ఉన్న కొందరు మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా. చూడండి, ఇక్కడ క్లాష్ వచ్చింది. కోరహు నచ్చలేదు మోషే నాయకత్వం, మోషే మాత్రమే నాయకుడిగా ఉండటం అసలు నచ్చలేదు. ఆయనేనా, మేము చేయలేదా, మేము చేయట్లేదా నాయకత్వం, మాకు నాయకత్వం ఉంది కదా, మా వెనక జనాంగం ఉంది కదా, 100 మంది వచ్చారు కదా, అనేక రీతులుగా తన మనసుని చెరుపుకొని పాడు చేసుకుని డైరెక్ట్ గా వచ్చేసి ధైర్యంగా నిలబడిపోయాం. బాబు మోషే చేసింది చాలు గాని మీతో మాకు ఇంకా పని లేదు అని కొన్ని మాటలు మనం వింటున్నాం. చూడండి, వీళ్ళందరూ దేవుని ప్రజలే, అందరూ ఒకే దేవుడిని ఆరాధించే వాళ్ళే, ఒకే దేవుడిలో ఉన్న వాళ్ళే, కానీ తేడా వచ్చింది. అలా మాట్లాడినప్పుడు కొంచెం ముందుకెళ్తే ఏం జరిగిందంటే 25, అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట అతనితో పాటు వెళ్ళిరి. సూపర్. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నింటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినదేదియో ముట్టకుడి అని ఆ సమాజంతో అనెను. బాబోయ్ ఇది చాలా పెద్ద విషయం అండి, చిన్నగా తీసుకోవద్దు దయచేసి వాక్యం ఇది. ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి దైవజనుడే డైరెక్ట్ గా చెప్తున్నాడు. మహాదేవుడి చేత అభిషేకించబడినవాడు, మహా గొప్ప ప్రవక్త అయిన మోషే అంటున్నాడు. ఎవరిని చూపించి? దాతాను అబీరాముల యొద్దకు వెళ్లి సమాజంతో ఏం చెప్తున్నాడు తెలుసా మోషే? ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోండి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినదేది అసలు ముట్టకుండా ఉండటం ఏంటండి? అదే రూల్ అండి. వారికి కలిగినదేది ముట్టకూడి అని ఆ సమాజముతో నేను చాలా విలువైన సబ్జెక్టు, మర్మంతో కూడింది. అసలు ఈ లైన్లు ఎవడు పట్టించుకోడు. మోషే వెళ్ళాడు. కోరహు, దాతాను, అబీరాం వీళ్ళెవరైతే ముగ్గురు బాగా వ్యతిరేకంగా మాట్లాడారో, రివర్స్ గా మాట్లాడారో వాళ్ళ దగ్గరికి వెళ్లి, వాళ్ళ గుడారాల దగ్గరికి వెళ్లి ఏం పదం వాడుతున్నాడు? దుష్టులు. దైవజనుడే అంటున్నాడు దుష్టులు వీళ్ళు దుష్టులు. దుష్టుడు ఏంటండి? దుష్టుడు అంటే సాతాను గాడు. ఏ పేరు పెడుతున్నాడు దైవజనుడు? దుష్టులు అని పేరు పెడుతున్నాడు. వాళ్ళ గుడారాల యొద్ద మీరుండొద్దు, తొలగిపోండి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశించక ఉండునట్లు వారికి కలిగినది ముట్టకూడదు. మీరు గనక కోరహు, దాతాను, అబీరాములు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ముట్టుకున్నా మీరు నశించిపోతారు. ఏంటండి ఇది? మనకు తెలిసిందంత దొంగతనం చేస్తే పోతాం, మర్డర్ చేస్తే పోతాం, ఇదే తెలుసు. ఇక్కడ కొత్తగా ఉంది, దైవజనుడు కొత్తగా మాట్లాడుతున్నాడు మోషే. మీరు వారి పాపములలో పాలివారై నశించక ఉండునట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజముతో అనేను. తర్వాత చూద్దాం. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారా నిలిచేది. నేను అర్థమవుతుంది మీకు? తేడా వచ్చింది. దైవజనుడికి వేరుగా మాట్లాడారు, తిరుగుబాటు చేశారు. సరే అని చెప్పేసి మీ కర్మను వదిలేయచ్చు, లేకపోతే వెళ్ళిపోమనొచ్చు, ఏదో చేయొచ్చు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మిగిలిన వాళ్ళందరికీ దైవజనుడు ఏం హెచ్చరిస్తున్నాడు? అరే వాళ్ళు పోతున్నారు, వాళ్ళు నాశనం అయిపోయారు, వాళ్ళు తిరుగుబాటు చేశారు, దేవుడు కోపం వాళ్ళ మీద రగులుకుంటుంది. మిగిలిన వాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ నివాసాల దగ్గర కూడా ఉండద్దు. ఏమంటే ఇప్పుడు నివాసాలతో సంబంధం ఏమిటి? నా డౌట్ ఏంటంటే వాళ్ళతో మాట్లాడద్దు, లేకపోతే వాళ్ళ మాటలు అంగీకరించి అనొచ్చు కదా. వారి నివాసముల యుద్ధ కూడా మీరు ఉండొద్దు, గుడారముల యుద్ధ నుంచి తొలగిపోండి. అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, దగ్గరలో ఎవరైనా ఉంటారా? దగ్గరికి వెళ్ళి ఈ అగ్ని ఏ లెవెల్లో ఉందని టెస్ట్ చేస్తాడు ఎవడని వెళ్ళి? పెద్దది అగ్ని మండిపోతుంది, కాలిపోతుంది. అరే ఒక్కసారి వెళ్ళి ఇద్దరం ఒకసారి చెక్ చేద్దామంటే తర్వాత మనం ఉండంరా, అది ఉంటది. అగ్ని కంటే దారుణమైన వ్యక్తులు దుష్టులు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు పడిపోతారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు చెరపబడతారు. వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళ బోధ విన్నా మీరు కూడా నాశనం అయిపోతారు. వింతగా ఉంది. ఇక్కడ దైవజనుడైన మోషే చెప్తున్నది సమాజానికి, దేవుని ప్రజలకి, ఒరే నేను చెప్తున్న దైవజనుడుగా వాళ్ళ ముగ్గురు నివాసాల దగ్గర ఉండొద్దు,
వాళ్ళకి దూరంగా వెళ్ళిపోండి, మీరు తొలగిపోండి అక్కడి నుంచి. దుష్టులుగా మారిపోయారు వాళ్ళు. మొన్నటిదాకా దేవుని ప్రజలు, మొన్నటిదాకా దేవునిలో ఉన్నారు, ఈ రోజు దేవుని ప్రజలు కాదు, వాళ్ళు దుష్ట సంతానంగా మారిపోయారు. వాళ్ళు దేవునికి విరోధం అయిపోయారు, దైవజనుడికి విరోధం అయిపోయారు. వాళ్ళ ఆలోచన పద్ధతి అంతా దేవుడికి కోపాన్ని రేపేదిగా ఉంది. వాళ్ళు ఇప్పుడు దుష్టులుగా, దేవుని ప్రజలు దుష్టులు అవడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఆ మాట ఎంత దారుణంగా కఠినంగా ఉంది చెప్పండి. అందరూ దేవుని ప్రజలే, వాళ్ళందరూ ఇశ్రాయేల్ జనాంగం. కానీ ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో, ఎప్పుడైతే దేవుని మీద, దైవజనుడి మీద, సహాయం చేసిన దేవుని మీద, సహాయం చేసిన దైవజనుడి మీద తిరుగుబాటు చేశారో దుష్టులుగా మారిపోయారు. నువ్వు ఎప్పుడు దుష్టుడిగా మారిపోతావు, ఎప్పుడు దుష్టురాలుగా మారిపోతావు అంటే నువ్వేదో తప్పుడు పని చేయక్కర్లా, మర్డర్ చేయక్కర్లా, ₹1 దొంగతనం చేయక్కర్లా. నీకు సహాయం చేసిన దేవుడి మీద, నీకు సహాయం చేసిన దైవజనుడి మీద నువ్వు తిరుగుబాటు చేస్తే దుష్టుడితో నువ్వు సమానం. నువ్వు దుష్టుడుగా మారిపోయావు, దుష్టురాలుగా మారిపోయావు. కాబట్టి ఒకవేళ మీరు అలా ఉన్నారేమో, మోషే మీద కోరహు తిరుగుబాటు చేసినట్టు, మీతో మాకు ఇంకా పని లేదు, మీ అవసరం మాకు లేదు, మిమ్మల్ని అవసరానికి వాడుకుంటాం దైవజనుడా అనే వాళ్ళందరికీ దేవుడు చెప్తున్న మాట, నీకు దుష్టుడికి పెద్ద తేడా లేదు. వాళ్ళు ఏం చేశారు? కొట్టారా? కోరహు ముగ్గురు దైవజను కొట్టారా? దైవజను డబ్బులు ఆపుకున్నారా? దైవజనుడిని చంపేశారా? ఏం చేశారు చెప్పాలి? తిరుగుబాటు చేశారు. నువ్వు మాకు అక్కర్లేదన్నారు, వాడుకొని వదిలేశారు దేవుణ్ణి, దైవజనుడిని. ఆలోచించండి, దేవుడు ఎందుకు అది రాయించారు? మనకు బుద్ధి రావడం కోసం. దైవజనుడు అనేవాడు లేకపోతే, మోషే అనేవాడు లేకపోతే ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేవాళ్ళ? మోషే వెళ్ళకపోతే ఫరో వదిలేవాడా? ఆ అధ్యాయం అంతా చదివాం మనం. అసలు మోషే ఎక్కడి నుంచి వచ్చాడు, ఫరో దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, ఫరో ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాడు చదివాం. కాబట్టి మనకి అర్థం అవుద్ది. కాబట్టి ఇప్పుడు మోషే అనేవాడు లేడు, బయటకు వస్తారా ఐగుప్తు దేశం నుంచి? వెట్టిజాగ నుంచి వస్తారా? ఎప్పటికైనా విడుదల ఉంటుందా వాళ్ళకి? ఇప్పుడు మోషే అనేవాడు లేకుండా వీళ్ళు బయట రావడం అసాధ్యం, ఎర్ర సముద్రం దాటడం అసాధ్యం, మహిమ కార్యాలు అసాధ్యం. దేవుడు మోషే ద్వారా వీళ్ళకి బానిసత్వం నుంచి విడుదలిచ్చారు, బంధకాల నుంచి విడుదలిచ్చారు, వెట్టి చాకరి నుంచి విడుదలిచ్చారు. ఒకప్పుడు ఎప్పుడు భయం, కొడతారు కొరడాలు పెట్టి. ఫరో సైన్యం చాలా దారుణంగా ప్రవర్తించేవాళ్ళు, కఠినంగా ప్రవర్తించేవాళ్ళు, వర్క్ పెంచేసేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగాల్లో బాబోయ్ గంటలు ఎక్కువ పెంచుతున్నారు, ఒకప్పుడు 8 గంటలు ఇప్పుడు 12 గంటలు చేశారు. దానికంటే ఎక్కువ దారుణంగా ఉండేది. సంతోషం లేదు, సమాధానం లేదు, ఎప్పుడు భయంతో. ఫరో ఎప్పుడు రూల్ మారుస్తాడు, ఎప్పుడు కఠినంగా ఉంటాడు, ఎప్పుడు కొడతాడో కొరడా పెట్టి. అలాంటి బ్రతుకుని ఈరోజు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఫరో అనేవాళ్ళు లేడు లైఫ్ లో. ఫరోకు దూరం అయితే చాలు అనుకున్నారు, ఫరో మా మీద జాలి చూపిస్తే ఒకప్పుడు చాలు అనుకున్నారు, దయ కలిగిస్తే చాలు అనుకున్నారు. దేవుడు ఏం చేశారు? మోషే ద్వారా ఫరోనే లేకుండా చేశారు. ఫరో లేడు, వెట్టి చాకరీ లేదు, ఇరుకు ఇబ్బందులు ఏం ఇవ్వండి, హ్యాపీగా మన్నా తింటాం, దేవుడిని ఆరాధించుకోవటం. ఇంకా కష్టాలు శ్రమలు ఏం లేవు. ఇంకా మార్గ మధ్యలో జరిగిన సన్నివేశం. ఇంకా ఏం చేయాలి ఇశ్రాయేలు జనాంగం చెప్పండి? చక్కగా దేవుడిని ఆరాధించుకోవడం తప్ప రెండోది ఏముంది వాళ్ళకి? ఒకప్పుడు పోల్చుకోండి జీవితం, ఇప్పుడు జీవితం పోల్చుకోండి, కంపేర్ చేసుకోండి ఒకసారి. వెట్టి చాకరీ, భయం, అధికారులు, తన్నులు తింటాం, కొరడా దెబ్బలు ఇవన్నీ ఇప్పుడున్నాయా? ఇప్పుడు ఏం చేయాలి? రోజు వాళ్ళు ఏమైనా సిమెంట్ బస్తాలు మొయ్యాలా? ఇశ్రాయేలు జనాంగం చక్కగా తింటాం, చక్కగా దేవుడిని ఆరాధించుకుంటూ దేవుడు చేసిన కార్యాలు తలపోసుకుని వెళ్ళిపోవటమే, ఇక వేరేదేం లేదు. కానీ ఈ టైంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళు ముగ్గురు కలిసి మాకు అక్కర్లేదు, మీతో మా పని ఏంటి, మాకు అవసరం తీరిపోయిందిగా, మేము బయటకు వచ్చేసాంగా, ఐగుప్తు దేశంలో లేవుగా, ఫరో అనేవాడు లేడుగా. కాబట్టి ఈ మనస్సు ఎవరికైతే ఉంటుందో, ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలు ఎవరి హృదయంలో వస్తాయో వాళ్ళందరూ దుష్టులతో సమానం, వాళ్ళందరూ సాతాను గ్రూపు, వాళ్ళందరూ దుష్ట సంతానం. దేవుడు వాళ్ళని మెచ్చుకోరు, అసహించుకొని వాళ్ళకి శిక్ష పాలు చేసేస్తారు. మీలో చాలా మందికి దేవుడు నాకు చూపిస్తున్నారు, ఆ పదాక ఎవడబరితాడు ఈ మాటలు, ఈ దైవజనుడు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, నా భక్తి నేను చేసుకుంటాను, నా ఇంట్లో నేను ఉంటాను అనే ఆలోచన వస్తుందా? దుష్టుడు ఆలోచనలు అయ్యి, దుష్టులకే వస్తాయి అలాంటి ఆలోచనలు. జీవితాంతం నాకు దేవుడు కావాలి, నాకు దైవజనుడు కావాలి. ఎలీషాను చూడండి, అయ్యా యెహోవా జీవంతోడు, నీ జీవంతో నేను విడవనయ్యా, నీ ద్వారా నాకు దేవుడు దగ్గరయ్యా, నీ ద్వారా దేవుడిని తెలుసుకున్నా, నీ ద్వారా పరిచర్య అలవాటు చేసుకున్నా నేను. కాబట్టి కొంతమంది బైబిల్లో దేవుణ్ణి దైవజనుడిని విడిచిపెట్టకుండా ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో దేవుణ్ణి దైవజనుడిని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 2 గ్రూపులు ఉన్నాయి. మరి నువ్వు ఏ గ్రూప్ లో ఉంటావో? పౌలు ఆ ఊరి నుంచి సువార్త చెప్పి వెళ్ళిపోతుంటే ఏడుస్తున్నారు ప్రజలు కన్నీళ్లతో, గుండె పగిలేలాగా, అయ్యా పౌలా వెళ్ళిపోవద్దయ్యా, ఎందుకయ్యా వెళ్ళిపోతున్నావు, ఎందుకయ్యా ఏడుతారు మీరు ఏడ్చి నన్ను ఎందుకు ఏడిపిస్తారు, ఎందుకు అలా ఏడుస్తున్నారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, అలా ఏడవద్దు. దేవుడు రాజ్యం కోసం వెళ్తున్నాను,
ఎందుకు దైవజనుడు చూసి ఏడుస్తున్నారు? ఎందుకు దైవజనుడు వెళ్ళిపోతే ఏడుస్తున్నారు? వాళ్ళకి తెలుసు పౌలు ద్వారానే వీళ్ళు సత్యం తెలుసుకున్నారు, పౌలు ద్వారానే ప్రేమ రుచి చూశారు, పౌలు ద్వారానే దేవుడు దగ్గరయ్యారు, పౌలు ద్వారా శాపాలు విరగొట్టబడ్డాయి, పౌలు ద్వారా విడుదల వచ్చినాయి వాళ్ళ జీవితంలో. అందుకే పౌలు వెళ్ళిపోతుంటే ఏడ్చి 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 పెడబొబ్బులు పెడుతున్నారండి పెద్దోళ్ళు. దైవజనుడి కోసం ఏడవడం ఏంటంటే, దేవుడు విలువ, దైవజనుడి విలువ ఆ సమాజానికి తెలిసింది కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారు. ఇక్కడ దేవుని విలువ, దైవజనుడి విలువ తెలియదు కాబట్టి కోరహోలు ఏడిపిస్తున్నారు. నువ్వు ఏ గ్రూప్ లో ఉన్నావు? ఏడిపించే గ్రూప్ లో ఉన్నావా, ఏడ్చే గ్రూప్ లో ఉన్నావా? బాబోయ్, దేవుడు లేకపోతే, దైవజనుడు లేకపోతే నాకు ఎవడు నేర్పిస్తాడు, ఎవడు నాకు చెప్తాడు, ఎవడు ప్రార్థన చేస్తాడు, ఎవడు నాకు విడుదల ప్రార్థన చేస్తారు, ఎవరు సత్యాన్ని నేర్పిస్తారు, నన్ను ఎవరు మార్గంలో నడిపిస్తారు, ఆ మనస్సు నీకుందా? పద్దాకా ఇవన్నీ ఎందుకు వచ్చిన కూడా నా బతుకు నేను బతుకుతా, నా ఉద్యోగం నేను ఉంది, నాకంటూ బిజినెస్ ఉంది, నా కుటుంబం నాకుంది, ఇవన్నీ వద్దు అని అనిపిస్తుందా? నువ్వు ఆలోచించుకో ఒకసారి. దాన్ని బట్టే నీకు దేవుడు ఆశీర్వాదం శాపమాన్ ఇస్తారు. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు మోషే. దుష్టులైన వీళ్ళ జోలికి వెళ్ళొద్దు, వీళ్ళ నివాసాల దగ్గర కూడా ఉండొద్దు. ఆ మాట ఎంత కఠినంగా ఉందండి చూడండి. 25-26. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నింటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగిన దేనియు ముట్టకుడని ఆ సమాజముతో అనెను. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, మోషే మీద తిరుగుబాటు చేశాడు కాబట్టి మోషేకి మండింది అనుకుంటా. ఎవరికైనా మండింది కదండి. డైరెక్ట్ గా అందరి ముందు మోషే అని అంటున్నాడు. 2వ వచనం చూసుకుంటే ఏమంటున్నాడు? మీతో మాకిక పని లేదు. 3వ వచనంలో డైరెక్ట్ గా మోషే ఆహారంలో ఎదురుకుండా అందరూ చూస్తూ ఉండగా అనగానే మోషే కోపం వస్తుంది కదా. బహుశా మోషే కోపంతో వీర గుడారాల దగ్గరికి వెళ్ళొద్దు, వీళ్ళ దుష్టులు అంటున్నాడు అనుకుంటున్నాను అనిపిస్తుంది నాకు. ఏమంటారు? కాదు, దేవుడు అంటున్నారు. 23వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, కోరహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవడని సమాజముతో చెప్పుము. ఎవరు చెప్పారు ఇప్పుడు? ఎవరు? మోషేనా? దేవుడా? దుష్టులు అనేది ఎవరు? దేవుడా? మోషేనా? లేదండి ఇప్పుడు కూడా దైవజనం మీద పడి ఎడతారు. అప్పుడు కూడా దేవుడు మాట్లాడటం డైరెక్ట్ కనబడిద్దేటి? మోషేతో మాట్లాడుతున్నట్టు కనబడదు. దేవుడు స్వరం వినబడిద్ది, దేవుడు చెప్పిన ప్రకారం మోషే నడుస్తాడు. కానీ అప్పుడు కూడా చూసావా మమ్మల్ని దుష్టులు అంటున్నాడు, చూసావా? అందుకే నువ్వు అంటే మాకు ఇష్టం ఉండదు, అందుకే నీకు విరుద్ధంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. అప్పుడు కూడా అలా మనసులో ఖచ్చితంగా మోషే మీద రగులుతూ ఉంటది దుష్టులు అనే మాట వాడగానే. దేవుడే అక్కడ వెళ్ళిపోమని చెప్తున్నారు, దేవుడే దుష్టులు అని చెప్తున్నారు. అక్కడ చూడండి, మీ లైఫ్ లో ఈ జాగ్రత్త తీసుకుంటున్నారా? బోధకు విరోధంగా, దైవజనుడికి విరోధంగా మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా, కట్ చేస్తున్నారా? చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు పడిపోవడానికి ఏదో తప్పుడు పని చేయక్కర్లా. మీకు ఒకటి చెప్పనా, ఒక రేంజ్ లోకి వెళ్ళిన తర్వాత, లోకం పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత, సినిమాలు సీరియల్స్ ఇవన్నీ వదిలేసిన తర్వాత మీకు వచ్చే పెద్ద శోధన ఏంటో తెలుసా? ఇదే. అవి ఒకప్పుడు కింద లెవెల్లో ఉన్నప్పుడు నీకు ఆ శోధనలు వస్తాయి. ఈ వదిలేసిన తర్వాత నీకు వచ్చే శోధన ఎలాంటిదంటే సత్యానికి, బోధకు విరోధంగా వస్తాయి, దైవజనుడికి విరోధంగా. దైవజనుడి గద్దింపు నీకు అర్థం కానప్పుడు నీకు వచ్చేస్తా కోపం. దైవజనుడు మాటలను పరిచయం చేసే విధానం నచ్చకపోతే, అర్థం కాకపోతే నీ తోటి విశ్వాసి ఫోన్ చేసి అలా చేయొచ్చంటావా దైవజనుడు? అది కరెక్టేనా అనగా నువ్వు అవును నాకు అదే అనిపిస్తుంది, అయిపోయావు. స్పాట్ లో దుష్టుడు అయిపోయావు. నువ్వు దేవుడి దృష్టికి స్పాట్ లో దుష్టులు అయిపోయావు. నువ్వేం చెయ్యకర్లా. నువ్వు అన్ని సినిమాలు సీరియల్స్ ఒకప్పుడులాగా అన్ని అవి ఇప్పుడు చూడట్లా వదిలేసావు. ఇప్పుడు నెక్స్ట్ శోధన ఏంటో తెలుసా? బోధకు విరోధంగా మాట్లాడకూడదు, వినకూడదు. పాపక్షమాపణ కావాలి. పాపక్షమాపణ లేదు, అక్కర్లేదు, ఆటోమేటిక్ గానే ఎవరైనా చెప్పారనుకో అవునా అంటే నువ్వు దుష్టుడు అయిపోతావు. బోధకు విరోధంగా మాట్లాడినా, ఏకీభవించిన మనసులో నువ్వు దుష్టుడివి, దుష్టురాలు అయిపోతావు దేవుని దృష్టికి. 2, దైవజనుడికి విరోధంగా మాట్లాడినా, విరోధంగా ఆలోచించినా, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏకీభవించినా ఖచ్చితంగా నువ్వు దుష్టుడివి, దుష్టురాలుగా మారిపోతావు. మీ లైఫ్ లో ఒకసారి ఆలోచించుకోండి, ఎన్నిసార్లు అలా చేశారు? తెలియకుండా ఇష్టం వచ్చినట్టు దైవజనుడు ఎవరో మాట్లాడితే దాన్ని నిజం అనుకొని వాళ్ళు వేసిన నిందను కూడా నమ్మేసి వాళ్ళతో ఏకీభవించి ఈ రోజు దేవుడికి దూరం అయిపోయి దేవుడి దృష్టిలో దుష్టులుగా ఉన్నోళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. వారి పాపములన్నిట్లో పాలివారే నశించిపోతారు. మీరు దేవుడి జోలికే కాదు, రోషం కలిగిన దైవజనుడి జోలికి వెళ్ళినా, నాయకత్వం జోలికి వెళ్ళినా మీరు నశించిపోతారు గ్యారంటీ. వాళ్ళు అనుమానించిన, వాళ్ళు ప్రశ్నించిన, మనసులో అనుకున్న, ఎవరితో ఆయన ఏకీభవించినా, నువ్వు దీనికి సంబంధించి ఏది చేసినా
కోరహు పట్టిన గతే మీకు పట్టిద్దని దైవజనుడిగా హెచ్చరిస్తున్నాను. ఎంత దమ్ముంటే, ఎంత ధైర్యం ఉంటే కోరహు దైవజనుడికి విరుద్ధంగా లెగుస్తాడు చెప్పండి. ఈ రోజు కూడా ఎక్కువ ఇదే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఇదే దైవజనుడి గురించి నెగిటివ్ మాట్లాడటం, దైవజనుడి గురించి లోపాలు ఎత్తి చూపించడం, వేరే వాళ్ళతో ఇలా చేయొచ్చా, ఇలా అనొచ్చా, ఇలా చేయొచ్చా, ఇలా అనొచ్చా, గద్దించచ్చా, శిక్ష అయ్యొచ్చా, చెయ్యొచ్చా, నువ్వు వచ్చింది ఎందుకు, నువ్వు చేసేది ఏంటి. విడుదల లేక అల్లాడిపోతున్నప్పుడు పోన్లేమని దేవుడు మోషే ద్వారా విడుదలిచ్చారు కోరహు వాళ్ళకి. అన్నీ మర్చిపోయి నీకు ఒక సహవాస దేవుడు ఇస్తే అందుట్లో ఎదిగి ఫలించకుండా నువ్వు దుష్టుడులాగా మారటం ఎందుకు దైవజనుల జోలికి వచ్చి. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. మోషే జోలికి వచ్చినందుకు వాళ్ళకి దుష్టులని పేరు పెట్టేశారు. మోషేని ఎదిరించినందుకు, కృతజ్ఞత లేకుండా ప్రవర్తించినందుకు వాళ్ళందరూ దుష్టులు. వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. వాళ్ళ పసిపిల్లలు ఆ మాట బలి బాధ ఇచ్చింది. అక్కడ ఎవరున్నారంట? కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు నిలిచిపోగా దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారములను, పసిపిల్లలంట, పసిపిల్లలు కూడా గుడారముల ద్వారమును నిలిచిరి. తర్వాత చూడండి, మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చెయ్యలేదనియు దీనివల్ల మీరు తెలుసుకుందరు. ఈ మాట చూడండి ఎంత కఠినంగా ఉంటుంది. 29 మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునది వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే అక్కడ అర్థమవుతుంది మీకు ఆ భాష. దేవుడి మీద, దైవజనుడి మీద ఎదురు తిరిగినందుకు, శోధించినందుకు, గాయం చేసినందుకు, అందరి ముందు అవమానం చేసినందుకు అందరికి వచ్చినట్టు మరణం వస్తే గొప్పే ఉంది అంటున్నాడు మోషే. దేవుని ఆత్మ కలిగి అందరిలాగా చచ్చిపోతే గొప్పే ఉంటది. వీళ్ళ చావు ప్రపంచానికి తెలియాలి. వీళ్ళ వింత చావు, వీళ్ళకి వచ్చిన శిక్ష ప్రపంచానికి తెలియాలి. చూడండి ఆ మాటలు ఎంత కఠినంగా ఉన్నాయి. మరణానికి అప్పగించేయడం వేరు. దాన్ని బట్టి దేవుని కోపం దైవజనుల జోలికి వస్తే ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని, వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియనెను. ఏం చేశారంట వాళ్ళు? యెహోవాను అలక్ష్యం చేశారు. దైవజనుణ్ణి ఏడిపించే వాళ్ళందరూ, దైవజనుని శోధించే వాళ్ళందరూ, దైవజనుణ్ణి ఎదిరించే వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? దేవుణ్ణి అలక్ష్యం చేస్తున్నారు. దేవుణ్ణి లక్ష్యం చేయట్లా, దేవుడు మాట లక్ష్యం చేయట్లా. దేవుని వాక్యం ఏం చెప్తుంది హెబ్రీయులలో? మీ పైన నాయకుల్ని సంతోష పెట్టండి, దుఃఖ పెట్టద్దు, మీ ప్రవర్తన ద్వారా వాళ్ళ గాయాన్ని రేపద్దు, దుఃఖ పెట్టద్దు అని ఆ మాటని ఎవరైనా పట్టించుకోకుండా దుఃఖ పెడుతుంటే దైవజనుల్ని దాన్ని ఏం చేసిన దాంతో సమానం? దేవుణ్ణి అలక్ష్యం చేసిన దాంతో సమానం. ప్రాణం పెట్టిన దేవుణ్ణి అలక్ష్యం చేస్తే, ప్రాణం పెట్టిన దేవుణ్ణి నువ్వు గనక నిర్లక్ష్యం చేస్తే ఆయన నీకు వింత రోగాలు, వింత శిక్షలు వేస్తారు. అదే నేను అక్కడ ఉంది. కోరహుకి ఏ గతి పట్టింది? తిరుగుబాటు చేసినందుకు, విరోధంగా మాట్లాడినందుకు, దైవజనుని దుఃఖపెట్టినందుకు, దుష్టులని పేరు సంపాదించుకున్నాడు. దుష్ట సంతానంగా వాళ్ళు మారిపోయారు. 2 శిక్ష ఎలాంటిది వచ్చింది? వింత శిక్ష. ఇప్పటికీ చెప్పుకునేలాగా మామూలుగా నార్మల్ చావు రాలా, వింత చావు. అంటే మామూలుగా అలా చూస్తూ ఉండగానే భూమి నెరవేర్చి అలా దిగిపోయారంట. ఏది? ప్రాణాలతో ఉండగా. చచ్చిపోలా. సామాన్యంగా భూమిలో ఎప్పుడు పాతి పెడతారు మనుషుల్ని? మాట్లాడుతూ ఉండగానే దైవజనుడు అంటున్నాడు, ఇదిగో దేవుడు ఉగ్రత నీ మీదకి వచ్చింది, దేవుడు నిన్ను మరణానికి అప్పగించారు అనగానే భూమిలో నెరవేర్చింది. టక్మలోకి వీళ్ళు ఏం చేశారు? మీరు పాయింట్ అర్థం చేసుకోండి. వీళ్ళు ఏం చేశారు? మర్డర్ చేశారా? దొంగతనం చేశారా? అది ధ్యానిస్తే జాగ్రత్త పడతారు. ఏం చేశారు వీళ్ళు? దేవుడు ఎందుకు వీళ్ళకి దుష్టులని పేరు పెట్టారు? దేవుడు ఆ పేరు ఇవ్వడానికి తన ప్రజలైన ఇశ్రాయేలుకి, వాళ్ళు దేవుడు ప్రజలే, దేవుడు జనాంగమే, వాళ్ళకి దుష్టులు అని సాతాను పేరు ఎందుకు పెట్టారు దేవుడు అని ఆలోచిస్తే నీకు అర్థమైపోద్ది. వీళ్ళు ఏం తప్పు చేశారు? మటర్లో మానభంగాలు ఏం చేయలేదు. వాళ్ళు జస్ట్ దేవుని సేవకుడిని ఎదిరించారు, కృతజ్ఞత లేకుండా మాట్లాడారు, సమానం చేసుకున్నారు, దైవజనుని దుఃఖపెట్టారు. అది దేవుడు నచ్చ. దుష్టులంటే దేవుడే వాళ్ళని దుష్టులు అంటాం ఏంటంటే, దేవుడే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళద్దు, వాళ్ళ పిల్లలను కూడా ఆడిచ్చద్దు ఎవరు. ఎంత కఠినంగా ఉంది చూసారా? ఎంత కఠినంగా ఉందో ఆ తీర్పు. పసిపిల్లలు ఉన్నారంటే అక్కడ, మీరు వాళ్ళ గుడారాల దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళకి సంబంధించినవి ముట్టుకోవద్దు.
ఇప్పుడు ఆ పసిపిల్లలను కూడా ముట్టుకోకూడదంట. అంటే ఎంత సీరియస్ గా దేవుడు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? మనం ఆయన వైపుకి వెళ్ళి ఆలోచిస్తే కృతజ్ఞత లేని కుక్కలైపోయారు, విశ్వాసఘాతుకులైపోయారు. అన్నం పెట్టిన మోషే ఆహారాన్ని నరికేస్తున్న చేతులు, అలవే బాబు పెద్ద పోజు కొడతాం ఏంటి? ఆ వ్యక్తిత్వం దేవుడికి నచ్చలేదు. అందుకని వాళ్ళని దుష్టులని పేరు పెట్టారు. వాళ్ళ ఇంట్లో ఎవరిని ముట్టుకోవద్దని వాళ్ళకందరికీ అవమానం చేశారు. ఇప్పుడు అందరూ చూస్తూ ఉండగా మీ ఇంట్లో మీరు రోడ్లో వాళ్ళందరూ చూస్తుండగా వీళ్ళింటికి ఎవరు వెళ్ళొద్దు, వీళ్ళింట్లో వాళ్ళు ఎవరు మాట్లాడద్దు, వీళ్ళకి ఏ వస్తువు ఇవ్వద్దంటే మీకు ఎలా ఉంటది? వాళ్ళకి ఎందుకు అంత బిరుదు వచ్చింది, చెడ్డ బిరుదు? వాళ్ళు ఎందుకు అంత అవమాన పాలైపోయారు? వాళ్ళు ఎందుకు అంత శిక్ష పాలైపోయారు కుటుంబంతో సహా? ఆలోచించండి ఒకసారి, దయచేసి లోతుగా ఆలోచించ. దేవుడు భూమి మీద దైవజనుల జోలికి వస్తే ఊరుకోరు, తన సేవకుల జోలికి వస్తే ఊరుకోరు, వింత వింత శిక్షలేస్తారు. ఎలీషా పరువు తీసేసినందుకు, మోసం చేసినందుకు, పరువు తీసేసినందుకు గెహజీ కుష్టి వచ్చిందండి. ఇక అది కుష్టి అంటే చిన్నగా ఉంటది, ఇంక జీవితాంతం కనబడతానే ఉంటదండి. అరే కుష్టి వచ్చింది, ఏదో చేసేవారా, అందుకే దేవునికి శిక్ష చేశారు. రోజు అవమానమే, తన సంతతికి కూడా అవమానమే. ఏం చేశాడు గెహజీ? మర్డర్ చేశాడా? దైవజనుణ్ణి మోసం చేశాడు. దైవజనుడి పేరు వాడేశాడు అనవసరంగా. దైవజనుని గుండెలు పొడి చేశాడు. వెంటనే దేవుని యొద్ద నుంచి ఏమొచ్చింది? శిక్ష వచ్చేసింది, అవమానం వచ్చింది. అది తరతరాలు వెళ్ళిపోయింది. నేను మిమ్మల్ని వేడుకునేది ఒకటే, దయచేసి దైవజనుల జోలికి వెళ్ళొద్దు, దైవజనులతో పెట్టుకోవద్దు, దైవజనుల మీద నిందయ్యొద్దు, అవమానాలు చెయ్యొద్దు, వాళ్ళని బాధ పెట్టద్దు, వాళ్ళని దుఃఖ పెట్టద్దు. దయచేసి ఆ పాపం మర్డర్ కంటే, ఆ పాపం హత్య కంటే పెద్దది దేవుని దృష్టిలో. సమాధిలో తోసేయచ్చు కదండి కోరహు వాళ్ళని. ఆలోచిద్దాం మనం, వెళ్ళిపోమనొచ్చుగా. ప్రాణం తీసేయడం ఏంటి? అది వింత శిక్ష వేయడం ఏంటి? ఆలోచించిన ఒకసారి. గెహజీకి ఏదో ఆశపడ్డాడు, వెళ్ళిపోమనొచ్చు, పరిచయం క్యాన్సిల్ చేసేయచ్చు కదా. కుష్టి వ్యాధి ఏంటి? బైబుల్లో దైవజనులు జోలికి వచ్చినందుకు దేవుడు తీసుకునే నిర్ణయాలు ఏ రేంజ్ లో ఉన్నాయి ఆలోచించండి. మోషే జోలికి వచ్చినందుకు మిరియాంకి ఏ రోజులు కుష్టి రావడం ఏంటి? అంటే దాన్ని బట్టి మీరు వినే కొద్దీ ఒక రకం క్లారిటీ వచ్చేయాలి మీ గుండెల్లో. అమ్మం, ప్రాణం ఉన్నంత వరకు దైవజనుల జోలికి వెళ్ళకూడదు. ఎవరి జోలికైనా వెళ్ళొచ్చు గాని, అవసరమైతే కంపెనీ ఎండీ జోలికి వెళ్ళొచ్చు గాని దైవజనుడి జోలికి వెళ్ళకూడదు. దైవజనుడిని బాధ పెట్టకూడదు, దైవజనుడిని దుఃఖ పెట్టకూడదు, దైవజనుడిని ఎదిరించకూడదు. ఎవరన్నా దైవజనుడి గురించి విరోధంగా మాట్లాడుతుంటే నేను ఏకీభవించకూడదు, కట్ చేయాలి. అరే అమ్మా తల్లి నన్ను వదిలే. అంతేగాని మొహమాటంతో దురభిమాన పాపంలో పడిపోకుండా నీ సేవకుని కాపాడంటాడు. కాబట్టి అమ్మో ఈవిడేమో ఫీల్ అవుద్దేమో, ఆడు ఫీల్ అవుతాడేమో, దైవజనుడు అలా చేశాడంటే, అవును నేను అదే అనుకున్నా అన్నావా, దుష్టుడు అయిపోతావు. అంటే నువ్వు దేవుడి దృష్టిలో దుష్టుడు అయిపోతావు. దుష్టుడికి శిక్ష వచ్చేస్తుంది అనవసరంగా. దుష్టులు అయిపోయారు, వాళ్ళకి అవమానం వచ్చేసింది, శిక్ష వచ్చేసింది. గెహజీ కూడా దుష్టుడు అయిపోయాడు, దేవుడి దృష్టికి అవమానం వచ్చేసింది, శిక్ష వచ్చేసింది. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? చక్కగా కానాను దేశానికి వెళ్లాల్సిన వాళ్ళండి కోరహు వాళ్ళు. కానాను దేశానికి వెళ్లాల్సిన వాళ్ళు. ఎలీషా తర్వాత గొప్ప సేవకుడు అవ్వాల్సిన వాడండి గెహజీ. చేతులారా దైవజనుడు జోలికి వెళ్లి దుష్టులుగా మారిపోయి అవమానం పాలైపోయి శిక్ష పాలైపోయారండి. ఎందుకు దైవజనుడి దగ్గరికి వెళ్ళటం? దేవుడు తర్వాత నువ్వు భయపడాల్సిన వ్యక్తి దైవజనుడు. దేవుడు తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన వ్యక్తి దైవజనుడు. దేవుడు తర్వాత వనకాల్సిన, అదే మాట దేవుడు అంటారు మోషే గురించి. అహరోను మీరు ఎంత ఉంటుంది సార్, నా దాసుడితో మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలా? దాన్ని హైలైట్ చేసుకోండి, మీ మనసులో పెట్టుకోండి. నా దాసుడితో మాట్లాడటానికి మీరెందుకు భయపడలా? వాళ్ళిద్దరు ఎవరో, అహరోను మిరియాము సొంత అక్క అన్న, ఇంకెవరో వాళ్ళ సేవకులు. సేవకుల్నే నువ్వెందుకు మీరు భయపడలేదు ఎందుకు అని అడుగుతుంటే, విశ్వాసులు ఇంకెంత భయపడాలి దైవజనుడికి? వాక్యం ఏం చెప్తున్నాను, కొత్తగా ఏం కల్పించట్లేదు. సంఖ్యాకాండం 12:8. నేను కూడా భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేనా భయపడలేదనేను. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడతాను. కొట్టారా, చంపారా, కొట్టారా, లాక్కున్నారా, ఏమైనా చేశారా చెప్పండి. జస్ట్ మాట్లాడారు విరోధంగా. నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు అనేను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా. చూసారా, ఎప్పుడైతే అహరోను మిరియాము మోషేకి విరోధంగా దేవుని సేవకుడని తెలిసి కూడా చిన్నప్పుడు చనువును తీసుకున్నారు చూసారా, దేవుడి కోపం వచ్చేసింది. ఆ పదం ఎందుకు వాడాలి, అది ఎందుకు రాయించాలి బైబిల్లో? మీరు ఎందుకు భయపడలేదు? ఈరోజు మీ గుండెల మీద చేసి చెప్పండి. దైవజనుడితో మాట్లాడదానికి భయపడుతున్నారా? దైవజనుడి దగ్గర భయపడే ఉందా? మీ ప్రవర్తన భయంగా ఉంటుందా, లెక్కలేనితనంగా ఉంటుందా? పరీక్షించుకోండి. మీరు ఏదేదో పాపాలు చేశానా చేయలేదా జాగ్రత్త పడ్డానా అనుకుంటున్నారు గాని
ఇంపార్టెంట్ దేవుడు కోపం రగులుకునే ఈ పాపం, దైవజనుడు జోలికి వెళ్లే పాపం విషయంలో మాత్రం మీరు జాగ్రత్త పడట్లేదు. ఎంతసేపు సినిమాలు చూడకుండా జాగ్రత్త పడాలి. దొంగతనాలు ఇవా సండే స్కూల్ పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారే గాని యెహోవా కోపము వారి మీద రగులుకుందంట. ఎందుకు రగులుకుంది? తన సేవకుడి జోలికి వెళ్ళినందుకు. ఎందుకు రగులుకుంది కోపం? కోరహు మీద, ముగ్గురు మీద, తన దాసుడి జోలికి వెళ్ళినందుకు, తన సేవకుడిని ఏడిపించినందుకు, అందరి ముందు అవమానించినందుకు, అందరి ముందు గాయం చేసిన. ఎందుకు గెహజీ మీద దేవుని కోపం రగులుకుంది? తన సేవకుడిని మోసం చేసినందుకు. ఎందుకు అననీయ సపీరా చచ్చిపోయారు? తన సేవకుడికి అబద్ధం చెప్తున్నారు. మీరు చూడండి ఇవన్నీ ఒకసారి. ఎక్కడ చిన్న చిన్న పనిష్మెంట్లు వేసినట్టే కనబడతలేదండి. చిన్న పనిష్మెంట్ ఎక్కడ బైబిల్ మొత్తం మీద దైవజనుల జోలికి వెళ్ళి వాళ్ళు అలాగని చూస్తే పెద్ద పెద్ద ఏమైనా చేశారా? పెద్ద పెద్ద ఏమైనా చేస్తే ఖచ్చితంగా వేసేయచ్చు అనుకోవచ్చు. మాట్లాడటంలో తేడా వస్తేనే మండిపోతుంది దేవుడికి. నాకు అదే భయం వేస్తుంది. జస్ట్ మాటల్లో తేడా వచ్చినా, అక్కడ కోరహు మాటల్లోనే తేడా వచ్చింది, ఇక్కడ మాటల్లోనే తేడా వచ్చింది. అబద్ధం చెప్పేస్తున్నారు. అననీయ సపీరా ఈజీగా దైవజనుడా ఎంతగా మేము అబద్ధం ఈజీగా. ఈరోజు సేవకులతో అబద్ధం ఆడేస్తున్నావా? బయట వాళ్ళకి చెప్పినంత ఈజీగా దైవజనుడితో కూడా ఆయన పొందలే అని అబద్ధం ఆడుతున్నావా? దేవుడు దృష్టిలో దుష్టుడు అయిపోతావు, దుష్టురాలుగా మారిపోతావు. నువ్వు అబద్ధం ఎప్పుడైతే దైవజనుడు చెప్పావు, దేవుని సేవకుడు అని తెలిసి కూడా, దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు అని తెలిసి కూడా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు చూసావా? ఏదో చెప్తావు అంక బాధపడతారనో ఇదనో అదనో. దేవుడు అవన్నీ చూడరు. నువ్వు అబద్ధం ఆడంగానే దుష్టుడిగా మారిపోతావు. దుష్టుడిగా నువ్వు ఎప్పుడైతే మారుతావో సాతానికి నీ మీద అధికారం వచ్చేస్తా. ఈరోజు ఎంతమంది భయపడుతున్నారు, ఎంతమంది జాగ్రత్త పడుతున్నారు, ఎంతమంది ప్రవర్తన జాగ్రత్త చూసుకుంటున్నారు దైవజనుడి దగ్గర, ఎంతమంది మాట్లాడేటప్పుడు అబద్ధాలు ఆడకుండా యథార్థంగా చెప్తున్నారు, ఉన్నదన్నట్టు దాయకుండా చెప్తున్నారు. చెప్పండి, మీరు పరీక్షించుకోండి ఒకసారి. దైవజనుడి దగ్గర నీ ప్రవర్తన ఎలా ఉంది? దైవజనుడి దగ్గర నీ తీరు ఎలా ఉంది? వేరే వాళ్ళు మాట్లాడుతుంటే ఖండిస్తున్నావా మనసులో? అలా చెయ్యొచ్చా? నిజమే కదా, వీళ్ళు అన్నది కరెక్టే కదా. ఎదుటోడు నిన్ను పడగొడటానికే సాతాను దూతలాగా ఫోన్ చేస్తాడు నీకు. అక్క ఇలా చెయ్యొచ్చా? అక్క చెల్లి ఆలోచించి ఒకసారి. దైవజనం అలా అనొచ్చా? ఏం సంబంధం? నీకేం తెలుసు అసలు? అజ్ఞానం, అవివేకం, సగం మైండ్, హాఫ్ మైండ్ తో ఆలోచిస్తావు. మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి మరి దుష్టులు చేస్తావు. నువ్వు చెడిపోయింది కాకుండా వేరే వాళ్ళని చెడగొడతావు. ఫోన్ చేసి ఇలా చెయ్యొచ్చా, వాళ్ళ కర్మగాలి నువ్వు ఫీల్ అవుతావని వాళ్ళు అన్నారు అనుకో, వాళ్ళు దుష్టులే. ఎంత దారుణం అండి. దేవుడు తర్వాత నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాల్సింది దైవజనులతో, దేవుడు తర్వాత భయపడాల్సింది దైవజనులతో, దేవుడి తర్వాత ప్రేమించాల్సింది దైవజనుల్ని. పౌలు అంటాడు, నేను ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తే మీరు నన్ను ఎంత తక్కువ ప్రేమిస్తారా? ఎందుకని? నీవు పొందుకుంటున్న మేళ్ళన్నీ దేవుడు తన సేవకుడి ద్వారా ఇస్తున్నారు. సత్యమైన, స్వస్థత అయినా, విడుదలైన, అభివృద్ధి అయిన, ఆశీర్వాదమైన. దైవజనుడు పాత్ర లేకుండా ఏది ఉండదు. మోసే పాత్ర లేకుండా శత్రువు చచ్చిపోలేదు. మోసే పాత్ర లేకుండా వీళ్ళు ఆకాశం నుంచి మన్నా రాలేదు. మోసే ప్రార్థిస్తే మన్నా వచ్చింది. మోసే ప్రార్థిస్తే సముద్రం చీలింది. మోసే ప్రార్థిస్తే ధర్మశాస్త్రం వచ్చింది. అన్ని మోసే ద్వారానే దేవుడు ఇచ్చారు, భౌతికంగా అయినా ఆత్మీయంగా అయినా. ఈ రోజు కూడా నీకు దేవుడు తన సేవకుల ద్వారానే భౌతికంగా ఇస్తున్నారు, ఆత్మీయంగా ఇస్తున్నారు. ఒకప్పుడు నువ్వు దేవుడు దూరంగా ఉన్నావు, ఈరోజు దగ్గర అవుతున్నావు అంటే తన సేవకుడి ద్వారా. ఒకప్పుడు కుటుంబంలో గొడవలు, ఇప్పుడు సమాధానం వచ్చిందంటే సేవకుడి ద్వారా. అన్ని నువ్వు దేవుడు తన సేవకుడి ద్వారా నీకు అన్ని ఇస్తున్నారు, భౌతికంగా ఆత్మీయంగా ఇస్తున్నారు. అటువంటి వ్యక్తిని నువ్వు ఎలా పడితే అలా చూసి, ఇంట్లో వల్ల చూసి, పనుల్లా చూసి, ఉద్యోగంలో కొలిక్స్తో మాట్లాడినట్టు మాట్లాడితే దేవుని కోపం రగులుకుంటది. దుష్టులుగా నువ్వు మారిపోతావు. దుష్టుల గ్రూపులు నేను దేవుడు పెట్టేస్తారు. నిన్ను అవమాన పాలు చేసేదాకా, శిక్ష పాలు చేసేదాకా ఆయన ఊరుకోరు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, ఎలా ఉన్నారు? మీ వైఖరి ఎలా ఉంది? జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. తప్పుడు బోధకి జాగ్రత్త పడండి. దైవజనుల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఈ విషయాలు మీరు జాగ్రత్త పడాల్సిందిగా ప్రభు పేరిట వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని 2 నిమిషాలు చెప్పగలవా? అయ్యో, నేను పాపం చేశాను ప్రభా. దైవజనుల విషయంలో నేను ఎక్కువగా పాపం చేసి దుష్టుడిగా మారిపోయాను, దుష్టురాలుగా మారిపోయాను. దైవజనుడి మోషే అంటున్నాడు, ఆ 3 గుడారాల దగ్గర పడేలా మాకండి ఎవరు. వాళ్ళకి సంబంధించిన వస్తువులు ముట్టుకోవద్దు, వాళ్ళ పిల్లల్ని మీరు దగ్గర ముట్టుకోవద్దు, వాళ్ళు ఏడ్చినా వెళ్ళొద్దు. దేవుడు రూల్ పాస్ చేశారు. ఎందుకు తెలుసా? వాళ్ళు అంతగా దేవుడిని దుఃఖపెట్టారు. ఎందుకని? తన సేవకుడి జోలికి వచ్చారు, తన సేవకుడిని ఎదిరించారు. తన సేవకుడిని ఎదిరిస్తే ఆయన ఎదిరించినట్టు ఫీల్ అయిపోయారు. దేవుడు తన సేవకుడికి చాలా విలువిస్తారు. బైబిల్ ప్రకారం చాలా గౌరవం ఇస్తారు, చాలా గొప్పగా చూసుకుంటారు తన సేవకుల్ని. అలాంటి దేవుడి దృష్టిలో విఐపీలైన సేవకుల్ని కోరహు ఏం చేశాడు తెలుసా? అవమానం చేశాడు, అందరి ముందు గాయం చేశాడు, సాష్టాంగ పడేలాగా ప్రవర్తించాడు. దేవుని రగిలిపోయిందండి. అందుకనే ఏమంటారు తెలుసా? వాళ్ళందరూ దుష్టులైపోయారు,
నిన్ను ఎదిరించడం వల్ల వాళ్ళ గుడారాల దగ్గరికి ఎవరు వెళ్ళొద్దని చెప్పు. మిగిలిన వాళ్ళు కూడా అలాగే అయిపోతారు అనవసరంగా, మిగిలిన వాళ్ళు కూడా నాశనం అయిపోతారు అలాగా అని హెచ్చరించమన్నారు. వెళ్ళి దగ్గరుండి చెప్తున్నాడు మోషే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వీళ్ళు దుష్టులు అయిపోయారు, దుష్ట సంతానం, దుష్ట జనాంగం, వీళ్ళని దేవుడు వెలివేశారు, త్రోసివేశారు. వీళ్ళని అనవసరంగా తెచ్చుకుంటున్నావు కష్టాలు. నువ్వేదో చేయలేదు, నేను సినిమాలు చూడటం మానేశాను, సీరియల్ మానేశాను, ఇదే సండే స్కూల్ పిల్లగా నీ దైవజనుడిని నువ్వు ఎలా చూస్తున్నావు? నీ దైవజనుడు గద్దిస్తే తీసుకుంటున్నావా? నీ దైవజనుడు ప్రేమతో నువ్వు బాగుండాలని గద్దిస్తే అంగీకరిస్తున్నావా లేక ఆయాసపడుతున్నావా? నీ దైవజనుడు ఏదైనా చెప్తే అలాగే చెప్తాడులే అని గొనుగుతున్నావా? ఇశ్రాయేల్కి ఏ గతి పట్టిందో అదే నీకు పట్టింది. సొనగకూడదు, దైవజనుడిని కొనగకూడదు, ప్రశ్నించకూడదు, ఎదిరించకూడదు, వెనక మాట్లాడకూడదు. దేవుని ఆత్మ లేని సేవకుడు దేవుడు రాజ్యం కడుతున్నాడు. దేవుని రాజ్యం కట్టే వ్యక్తితో, దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తితో నువ్వు గేమ్స్ ఆడకూడదు, నాశనం అయిపోతావు అవసరంగా. అదే చెప్తున్నారు, దుష్టులైపోయారంట వాళ్ళ శిక్ష పాలైపోయారు. ఫస్ట్ వాళ్ళ పేరు మారిపోయింది, చక్కగా ఉన్న మంచి పేరు చెడ్డ పేరు వచ్చేసింది. దుష్టులని చెడ్డ పేరు వచ్చేసింది, వాళ్ళకి పేరు చేతులారా చేసుకున్నారు, అవమాన పాలైపోయారు. అందరూ చూస్తూ ఉండగా వాళ్ళ ఇంటికి వెళ్ళమాకండి, వాళ్ళ గృహం దగ్గరికి వెళ్ళమాక, వాళ్ళ వస్తువులు కూడా ముట్టుకోవద్దు. మీరు ఎన్నిసార్లు నువ్వు ఏకీవించావు వేరే వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడుతున్నప్పుడు, ఎన్నిసార్లు నువ్వు మనసులో ఆయాసపడ్డావు, ప్రశ్నించావు, శోధించావు, గొనిగావు, అన్ని దేవుడికి లెక్కే. 10 సార్లు మీరు నన్ను శోధించారని ఇశ్రాయేలుతో కౌంట్ చెప్తున్నారు. 3 సార్లు నువ్వు కొట్టావెందుకు బిలాము అని కౌంట్ చెప్తున్నారు ఆయన. ఎందుకు ఏ రోజు ఎదగలేకపోతున్నావు? ఆత్మీయ జీవితం ఎందుకు ఫలించట్లేదంటే నువ్వు ఏదైతే దేవుడి దృష్టికి అసహ్యంగా ఉందో అది చేసేవు. నువ్వు ఏదైతే దేవుడి దృష్టికి చిరాకు, కోపం తెప్పించేదో, యెహోవా కోపము అహరోను మీద, మిర్యాం మీద రగులుకుందంటండి మోషే జోలికి వెళ్ళినందుకు. నీకు తెలియదు దైవజనుడి విలువ, నీకు అర్థం కావట్లా దైవజనుడికి దేవుడికున్న బంధం. అనవసరంగా కష్టాలు, శ్రమల పాలైపోతుంది. నువ్వేదేదో చేయలా, నువ్వేదో నేను పెద్ద పెద్ద పాపాలు మానేశాను కదన్నయ్య, నేను మర్డర్ చేయట్లేదు, మానవంగం చేయట్లేదు, ఒకప్పుడు సినిమాలు, ఒకప్పుడు లంచాలు తీసుకు, అవన్నీ వదిలే, ఓకే. కానీ దేవుని సన్నిధిలో, దేవుని సమాజంలో, మందిరంలో దేవుని దైవజనుడితో నువ్వు ఎలా ఉంటున్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ వైఖరి ఎలా ఉంటుంది? భార్య భర్తలు మాట్లాడుకునేప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు దైవజనుడి గురించి, మీ ఆత్మీయ తండ్రి గురించి, నష్టపాలైపోతారు. మహోన్నత తండ్రి, ప్రేమ స్వరూపనేసు ప్రభా, వాక్యమైనది, వాక్యం ద్వారా సూటిగా నాతో మాతో మీరు మాట్లాడినందుకు మీకే మహిమ తండ్రి. వాక్యం ద్వారా ప్రభా సంధించినందుకు మీకే మహిమ తండ్రి. కొత్త విషయాలు మాకు నేర్పించినందుకు మీకే మహిమ. ఈ రోజు జాగ్రత్త పడతాను, సహాయం చేయండి. వాక్యానుసరంగా జీవించి కృప నాకు మాకు అనుగ్రహించమనేసి మనుషులు.